కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. కరోనాను లెక్క చేయక పనిచేస్తే కక్ష సాధింప. 2 నెలలైనా తమ సమస్యను పరిష్కరించడం లేదంటూ జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు. బనగాలపల్లిలో వీపులపై చెరుచుకుంటూ వేడుక. చిన్నారుల మధ్య ఘనంగా డాక్టర్ శంకర్ శర్మ జన్మదిన వేడుకలు. మంత్రి టీజీ భారత్ చేతుల మీదుగా అశోక్ లేలాండ్ షోరూం ఘనంగా ప్రారంభం. పారా స్పోర్ట్స్ లో కర్నూలు జిల్లా విజేతలకు మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్లు. తమను కక్ష సాధింపులో భాగంగానే తొలగించారని, అక్రమంగా తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని, ఎంఓయూలో చట్ట విరుద్ధంగా ఉన్న 50 సంవత్సరాలు పైబడిన వారిని తొలగించాలని క్లాజును రద్దు చేయాలని కోరుతూ సూపరింటెండెంట్ ను చాలా సార్లు కలిశామని, కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాలు కూడా చేశామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తనను ఈ ఏజ్ లో తీసేస్తే తమ కుటుంబ పోషణ కోసం, పిల్లల చదువుల కోసం చాలా ఇబ్బంది అవుతుందని, తమను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణం అవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు మెడికల్ అండ్ హెల్త్ పరిధిలో ఉన్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్, హాస్టల్, ఐ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో పరిశుభ్రం చేయించడానికి టెండర్ దక్కించుకున్న పద్మావతి ఫర్టిలిటీ ఏజెన్సీ వారు 50 సంవత్సరాలు ఉన్న కార్మికులను చట్ట విరుద్ధంగా తొలగించారని, వారికి బ్రతికే హక్కు లేకుండా చేస్తున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళల కుటుంబాలను పోషించుకోవడానికి గత్యంతరం లేని పరిస్థితులలో పారిశుద్ధ్య కార్మికులుగా చేరారని, కరోనా కాలంలో ప్రాణాలు పోతాయని తెలిసినా లెక్క చేయకుండా కరోనా పేషెంట్లకు సేవ చేశామని గుర్తు చేశారు. గత 25 సంవత్సరాల నుండి నమ్మకంగా కష్టపడి పని చేస్తున్న కార్మికులను డ్యూటీ నుండి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులలో భాగమైన బ్రతికే హక్కును కాలరాయడమే అని విమర్శించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ జీవోలు ఉండగా హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం 50 సంవత్సరాలు నిండిన వారు ఉండకూడదని, ఎటువంటి జీవోలు లేకపోయినా డిఎంఈతో చేసుకున్న అగ్రిమెంట్ లో చట్ట విరుద్ధంగా పొందుపరచారన్నారు. రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ లో పారిశుద్ధ్య కార్మికులకు ఏ జోన్ లో లేని సమస్య. ముఖ్యమంత్రి బంధువైన భాస్కర నాయుడు అగ్రిమెంట్ చేసుకున్న రాయలసీమ జోన్ లో మాత్రమే ఈ సమస్య ఉండడం అనేక ప్రశ్నలకు దారితీస్తుందన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక కోడ్లను అమలు చేయడానికి బీజేపీ బూట్లలో కాలు వేసి నడుస్తుందని అన్నారు. 70 సంవత్సరాలు దాటిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు దేశం, రాష్ట్రం అభివృద్ధి కోసం 18 గంటలు పని చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, అయితే పారిశుద్ధ్య కార్మికులు 50 సంవత్సరాలు వస్తే 8 గంటలు కూడా పని చేయడానికి సాధ్యపడదా అని ప్రశ్నించారు. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉంటే కనీసం మేము హాస్పిటల్ను పరిశుభ్రంగా ఉంచలేమా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కార్మికులను పర్మనెంట్ చేస్తామని లేదా అబ్కాసులో చేరుస్తామని చెప్పి చేర్చకుండా మోసం చేస్తే మీరు బ్రతికే అవకాశాన్ని లేకుండా లాక్కుంటున్నారని అన్నారు. చట్ట విరుద్ధంగా ఉన్న అగ్రిమెంట్ ను సరిచేయాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కొత్త రిక్రూట్మెంట్లతో ఏజెన్సీ మేనేజర్లు రత్నరాజు, వెంకటరమణలు అవినీతికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ కి వివరించి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన స్పందించి ఏజెన్సీ వారితో మాట్లాడి తొలగించిన కార్మికులను డ్యూటీలోకి తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకైనా మమ్మల్ని డ్యూటీలోకి తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రిని కూడా కొలుస్తామని వారు తెలిపారు.
గత హాస్పిటల్లో జనరల్ హాస్పిటల్లో పనిచేస్తాము. నా పేరు రంగన్న. నేను శానిటేషన్ స్వీపర్గా పనిచేస్తాను. అందులో మేము 50 సంవత్సరాలు పైబడినాయని మమ్మల్ని తొలగించడం జరిగింది పద్మావతి ఏజెన్సీ వారు. అంతకుముందు ఎన్నో ఏళ్ళు మేము 26 సంవత్సరాలుగా చేసినాం కాబట్టి మేము ఎన్ని ధారణలు చేసినా ఏ ప్రభుత్వ అధికారి కానీ వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మేము ఎన్ని చేసినా కూడా మాకు ఫలితం లేకుండా పోతుంది అని మేము మీడియా ద్వారా మేము తెలుపుకుంటూ మరి అదేవిధంగా మాకు ఇవి న్యాయం జరుగుతాయనేది అందులో వచ్చేసి మాకు ఎంతో మా పిల్లల భవిష్యత్తులు మరి చదువులు ఇవన్నీ అన్యాయం అవుతాయి కాబట్టి ఈ మీడియాకి తెలపడం అనేది. మేము ఎంత బాధపడుతున్నా వాళ్ళకి బాధలు అనేది వాళ్ళకి తెలిపించలేవు. వాళ్ళకి తొత్తులయ్యి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కార్మికులు చాలా బాధపడుతున్నారు కదా, వాళ్ళకి ఏమన్నా మనం న్యాయం చేయాలని చెప్పి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయితేమి, జిల్లా కలెక్టర్ అమ్మ గారు అయితేమి వీళ్ళందరూ మాకు చేస్తున్న ఒక బాధను కూడా మాకు అనుసరించకుండా 50 ఏళ్ళు మీరు చేయలేరని చెప్పేసి మమ్మల్ని తీసేసి ఈరోజు రోడ్ల పాలు చేసి ఎవరు కూడా మాకు కనుకరించేలా సహకారం చేస్తలేరు. మరి మా జీవితాలు మేము రోడ్ల మీద పడి మేము ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాకుండా మేము బాధపడుతుంటే మా జీవితాలకి మాకు న్యాయం చేసే వాళ్ళు కూడా ఎవరు కనిపిస్తలేరు. ఈ జీవితము ఎవరికి చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకొని 50 ఏళ్ళకి తీయవుదు కదా అని చెప్పేసి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళని కానీ లేని వాళ్ళని కానీ ₹1,00,000కి 1,50,000కి 70,000కి అట్లా తీసుకొని వాళ్ళు ఎక్కించుకునేది డబ్బులకే పాల్పడుతున్నారు. కానీ మేము పాతోళ్ళమని మాకు డబ్బులు లేవని చెప్పేసి మమ్మల్ని తీసి రోడ్ల మీద పడేసినారు. ఇట్లా ఎంతమంది చెప్పినా మాకు సాయం ఎవరు చేస్తలేరు. ఇప్పుడు శారదమ్మ బతకాలంటే కూడా కష్టంగా ఉంది సార్. ఎక్కడ ఏమి చేయాలనుకున్నా బాగా మాకు మనసు ఒప్పడంగా సార్. 26-27 ఏళ్ళ సార్ మేము ఇక్కడ పని చేయబట్టి ఈరోజు మమ్మల్ని తీసేస్తే మేము ఎక్కడ పోయి బతకాలా? కనీసం 50 ఏళ్ళ తీసేస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అనేది ఇప్పుడే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేది మనసు చెడ్డ అన్నీ ఇప్పుడే ఉంటాయి కదా సార్. ఇప్పుడు మేము ఎక్కడ పోయి బతకాలా? కొంచెం ఏమన్నా మానవత్వం అనేది లేదా వాళ్ళకు? వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకి లేవా? 50 పైన ఉంటాయి వాళ్ళకు. మరి అది దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఇన్వాల్వ్ కావాలా దీంట్లో. ఆయన మాకు 50 ఏళ్ళు ఉన్నాయని తీసేసినారు. మరి గవర్నమెంట్ వాళ్ళకు 62 ఏళ్ళ వరకు పెంచినాడే, అదెంతవరకు న్యాయం సార్? కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా మమ్మల్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గత 25 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో పనిచేస్తున్నాము. ఈ పద్మావతి ఏజెన్సీ 2025 అక్టోబర్ 1వ తారీఖు వచ్చింది. వీళ్ళు వచ్చినప్పటి నుంచి 50 ఏళ్ళని తొలగించి రోడ్డు పాలు చేసినారు వాళ్ళని. ఇదేమైనా అడిగితే ముందుకు వచ్చిన వాళ్ళు కూడా నలుగురిని తీసి పక్క పెట్టినారు. అధికారులను పోయి అడిగితే మాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు దాదాపు 50 మందిని 50 సంవత్సరాలు పూర్తయినవని పారిశుద్ధ్య కార్మికులను తొలగించడం జరిగింది. ప్రభుత్వ సంస్థల్లో కానీ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు 50 సంవత్సరాల పేరుతో తీసేసిన చరిత్ర లేదు. అయితే రాయలసీమ జోన్లో మెడికల్ అండ్ హెల్త్లో పద్మావతి ఏజెన్సీ వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు పూర్తయిన కార్మికులను తీసేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన చట్టాలను అమలు చేసే పరిస్థితి లేదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయించే పరిస్థితి లేదు. ఆయన ముఖ్యమంత్రి బంధువు కాబట్టి, ముఖ్యమంత్రి క్లాస్మేట్ కాబట్టి ఆయన ఇష్టానుసారంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా ఆయన చేస్తున్న కనీసం ఆయనను కట్టడి చేసే పరిస్థితి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ లేదు. 50 సంవత్సరాలకు తొలగించడం అనేది చాలా అన్యాయం, చట్ట విరుద్ధం. ప్రాథమిక హక్కులనే మనము కాల రాసిన పరిస్థితి అవుతుందని అనేక రకాలుగా మేము యూనియన్ నాయకత్వంగా మొర పెట్టినా, వాళ్ళని ఎన్ని రకాలుగా డిమాండ్ చేసినా చెవిటోని ముందర శంకు ఊదిన పరిస్థితి పద్మావతి ఏజెన్సీ దగ్గర ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. తక్షణమే తొలగించిన కార్మికులను డ్యూటీలోనికి తీసుకోవాలి. అందరినీ 62 సంవత్సరాల వరకు వివిధ రకాల ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగులని అట్లాగే ప్రైవేటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను ఏ రకంగా కొనసాగిస్తున్నారు, మెడికల్ అండ్ హెల్త్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్స్ను కూడా 62 సంవత్సరాల వరకు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొహరం పండుగ యొక్క ప్రాధాన్యత, సామాజిక ఐక్యతకు ప్రతీకాన్ని ముస్లిం హిందూ సోదరులు తెలియజేశారు. మొహరం ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెలగా భావించబడుతుంది.
ఇది ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన నెలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ నెలలో ముఖ్యంగా ఆషూరా దినం 10వ రోజుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మొహరం పండుగ ఇమాం హుసేన్ మరియు కర్బలా యుద్ధంలో ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకునే సందర్భంగా జరుపుకుంటారు. న్యాయం, ధర్మం, సత్యం కోసం ఆయన చూపిన ధైర్యం, త్యాగం ప్రపంచ వ్యాప్తంగా మానవతా విలువలకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ పండుగ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాకుండా సమాజంలో ఐక్యత, శాంతి, సహనం, సోదర భావాన్ని పెంపొందించే సందేశాన్ని ఇస్తుంది. దుఃఖాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మానవతా విలువలను మరింత బలోపేతం చేయడం మొహరం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనలు, జులూసులు నిర్వహించబడతాయి. బనగానపల్లిలో వీపులపై చర్చుకుంటూ ఈ వేడుకను నిర్వహించారు. తైక్వాండో క్రీడాకారులకు బెల్ట్ గ్రేడింగ్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. కర్నూలు నగరంలోని కిడ్స్ వరల్డ్ ఆవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జంక్ ఫుడ్ తీసుకోకుండా ఇంట్లో అమ్మ చేసిన వంటలే తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ మహిళలకు, యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తైక్వాండోలో యోగ, ప్రాణాయామం, ధ్యానం మిళితమై ఉంటుందని, అందువల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారన్నారు. నేడు డాక్టర్ శంకర్ శర్మ 67వ పుట్టినరోజు కావడంతో చిన్నారులు కేక్ కట్ చేసి డాక్టర్ శంకర్ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ శాంతి కోరుకునే దేశం భారతదేశం అన్నారు. అనేక దేశాలు యుద్ధం చేసుకుంటూ మానవ మనుగడకే ముప్పు వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. మంచితనంలోనే దైవం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు డాక్టర్ శంకర్ శర్మ పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చూడండి బాబు, అందరు ఇక్కడ చూడండి. రెడీ, ఓకే. ఓకే ఓకే సార్. రండి, దగ్గర అండి అందరూ. నన్ను చిన్నారులను ఎంకరేజ్ చేయమని, ఆశీర్వదించమని పిలిచినందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది మన కంట్రీలో ఉండే ఆడపిల్లలకు, యూత్కు చాలా అవసరము. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అనేవి ఇండివిజువల్ గేమ్స్. ఇక్కడ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, ఎక్సలెన్స్ మ్యాటర్స్. అదే కాకుండా మార్షల్ ఆర్ట్స్లో ముఖ్యమైనది ఏమంటే డీప్ బ్రీదింగ్ ఉంటుంది. ఒకసారి డీప్ బ్రీదింగ్ తీసుకుంటే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్, వేరియస్ పాస్చర్స్ వలన యోగా మిళితమైంది. ఏకాగ్రత, ఆల్మోస్ట్ లైక్ మెడిటేషన్, ఏకాగ్రత కూడా దాగి.
రకాల బెనిఫిట్స్ ఉండడం వలన మార్షల్ ఆర్ట్స్ను ఎంకరేజ్ చేయడం జరుగుతాం. అదేవిధంగా ఈ చిన్నారులు నా 67th బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందపడినారు. నన్ను వాళ్ళు విష్ చేసిన బ్లెస్సింగ్ అనకూడదు. వాళ్ళకు ఇక్కడ ఫ్రూట్సు, వాటరు, బిస్కెట్స్ అవన్నీ కూడా ఇక్కడనే పంపిణీ చేయడం కూడా జరిగింది. చిన్నపిల్లలకు, చిన్నపిల్లల హృదయంలో దేవుడు ఉంటాడు. పసి హృదయాలు, వాళ్ళకి ఎటువంటి కల్మషం ఉండదు. ఆ హృదయాలలో వాళ్ళను ఉంటేనప్పుడు కళ్ళారా దేవుడినే చూసినట్టు అనిపిస్తుంది నాకు. దైవం ఎక్కడో లేడు, భూమిలో మంచితనంలోనే ఉన్నాడు. మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ప్రపంచ శాంతి కోరుకునే దేశం మనది. ఈరోజు దేశంలో అరిష్టంగా ప్రపంచంలో యుద్ధాలు చేసుకుంటూ మానవ జాతి మనుగడకే ఉప్పు తీసుకొని వస్తున్నారు. దీనికి తోడు మనిషి చేసిన విధ్వంసకరమైన కార్యక్రమాల్లో ఒకటేమంటే గ్లోబల్ వార్మింగ్. దీనివల్ల వానలు పడకపోవడము, వృక్ష సంపద నాశనమైపోవడము, అనూహ్యమైన పరిణామాలు, భూకంపాలు, క్లౌడ్ బర్స్ట్స్ ఇవన్నీ జరిగి మానవ జాతే సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. మానవుల బుద్ధి మారాలి. ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్ అన్నట్టు అందరూ ఒకరి కోసం ఒకరు సోదరభావంతో మెరుగుతూ ప్రపంచం మానవుడు విశ్వమానవుడిగా తయారై ప్రపంచంలో ఉండే మన జాతినంతా కాపాడుతూ, అలాగే వృక్ష సంపద, జంతుజాలము, పక్షులు అన్నిటినీ కాపాడే విధంగా మానవుడు మారాలని, ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్ చేసుకొని ఈకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ చిన్న ప్లానెట్ ఇది, ఇసుకరేణు అంత గ్రహం ఇది, భూమి గ్రహం ఈ విశ్వంలో. దీని మీద మానవుడు జన్మించి ఎవాల్వ్ అయినాడు. వాడే నాశనం చేసుకునే పరిస్థితి రాకూడదు. దానికి శాంతి, సహనం, సమధర్మం అనేది చాలా అవసరం. దేశవ్యాప్తంగా అశోక్ లేలాండ్ సేవలు ప్రథమ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గురువారం కర్నూలు శివారు ప్రాంతం డోన్ రోడ్ గోశాల పక్కన బెంగళూరు జాతీయ రహదారి 44లో అశోక్ లేలాండ్ సంస్థ షోరూమ్ ను మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి గౌరవ్ వెంకటరెడ్డి, డిఎస్పీ మహబూబ్ బాషా, మైనార్టీ నాయకులు హాజరయ్యారు. అనంతరం అతిథులకు శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం షోరూం అధినేత వాహిద్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అశోక్ లేలాండ్ ద్వారా 24 గంటల వాహనాలు మరమ్మతులు చేసేందుకు అందుబాటులో ఉంటామని అన్నారు. కావున కర్నూలు జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఒక పెద్ద కంపెనీ సర్వీస్ సెంటర్ మన కర్నూలులో ఇలా రావడం చాలా గర్వకారణం. అండ్ అలాగే ముందుగా వాహిద్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే తులసిరెడ్డి గారు, కంపెనీ జోనల్ ఇన్ఛార్జీలు, కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర నిధులతోటి సెంట్రల్ ఎంఎస్ఎంఈ వాళ్ళ గారు కూడా మన కర్నూలు జిల్లాకు ఎన్నో రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఎందుకంటే ఓరకల్ ఇండస్ట్రీస్ హబ్లో చాలా వరకు పెద్ద పెద్ద మేజర్ ఫ్యాక్టరీలు తీసుకురావడం జరిగింది. కొన్ని చోట్ల మనం చేసే వర్క్ చాలా తక్కువ ఉన్నా కూడా రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అండ్ ఈ అశోక్ లేలాండ్లో కూడా చేసే ప్రతి ఒక్క వర్క్కి ఖచ్చితంగా రెస్పెక్టెడ్. గొప్ప పండుగ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఒక స్పేర్ పార్ట్స్ అంటే పెద్ద మనకు ఒక క్యాపిటల్ అనేది ఉండేదే కాదేమో. చాలా అంటే ఈజ్ రియలీ సేవ్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. సో గ్రేట్ లీడర్ అండ్ చాలా ఎథిక్స్ ఉండే, వాల్యూస్ ఉండే నాయకులు ఈరోజు ఇక్కడికి రావడం మన వాయిద్ భాయ్ కూడా అదృష్టం చేసుకున్నట్లే. అలాగే పెద్దలు అన్న గౌరవ్ వెంకటరెడ్డి అన్న, మా ఇద్దరిది ట్విన్ బ్రదర్స్, ట్విన్ సిస్టర్స్ లెక్క మా పక్కనే కర్నూలు, పాణ్యం
అన్ని ఆనుకొని అన్ని డెవలప్మెంట్లు అంతా మా కర్నూలు ఏమి ఉండదు, అంతా అన్న పక్కనే జరుగుతుంటుంది. ఎందుకంటే అన్నకి ఏరియా పెద్దగా ఉంది. సో ఏమైనా ఇండస్ట్రీస్ అంటే అన్నీ కూడా అక్కడికే వస్తుంటాయి. సో బట్ వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ అన్న అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఇంకోళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు, తులసి రెడ్డి గారు, మార్క్ఫెడ్ డైరెక్టర్ గారు, మహబూబ్ రాషా గారు, కెనరా బ్యాంక్ ఆర్ఎం గారు, మెయిన్ వాహిద్ భాయ్ అండ్ వాళ్ళ బ్రదర్స్కి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ యూనిట్ బాగా సక్సెస్ కావాలనేది నేను ఆశిస్తున్నా. ఒకటండి గ్యారంటీ చెప్పగలుగుతా, ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ కూడా బాగా సక్సెస్ అయ్యేదానికి బాగా అవకాశం ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఇది బాగా సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నా. వాహిద్ భాయ్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్, మోర్ దెన్ ఎన్ ఇండస్ట్రియలిస్ట్, ఒక బిజినెస్ మ్యాన్. ఐడియా ఉంది, ఎట్లా చేయాలా ఏమనేది అవగాహన ఉంది. ఈరోజు ఇది పెట్టిన తర్వాత ఒక 70 మెంబర్స్కి ఉద్యోగ అవకాశాలు వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్లాంటివన్నీ వచ్చేదానికి బాగా అవకాశం ఉంది. ఎందుకంటే పక్కన ఓరోకల్లో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అండ్ ఇక్కడ అశోక్ లీలాండ్ ఈజ్ ఎ బిగ్ బ్రాండ్, అందరికీ తెలిసిందే. నాకు అశోక్ లీలాండ్ అంటే ఇంకోటి గుర్తొచ్చేది, నేను 90s 96 తర్వాత ఒక 1-2 years చెన్నైలో వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రైస్ వాటర్ హౌస్లో పనిచేస్తున్నప్పుడు అశోక్ లీలాండ్కి నేను ఆడిట్గా పోయింటాను అనమాట. సో ఎప్పుడూ అశోక్ లీలాండ్ అంటే నాకు ఆ ఫ్యాక్టరీ అదే గుర్తొస్తుంటుంది. ఐ గాట్ దట్ రిలేషన్షిప్ విత్ అశోక్ లీలాండ్. ఈ విధంగా ఎవరైనా ఫ్యాక్టరీలు కానీ సర్వీస్ సెంటర్లు కానీ చిన్న చిన్న ఇండస్ట్రియల్ సెంటర్లు పెట్టుకుంటే కూడా మన సోదరులు భరత్ ద్వారా అందువరకు చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కర్నూలులో సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు మంత్రి గారు. ఏ టైం అయినా కూడా తొందరగా చేపించడానికి కృషి చేస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ వై గారికి భారత్ ఆటో కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అశోక్ లైలాండ్ వారి ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్ ఓపెనింగ్కు విచ్చేసినటువంటి ఇక్కడ కస్టమర్లకి, శ్రేయోభిలాషులకి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వారికి, తర్వాత ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము గత 25 సంవత్సరాలుగా ఈ ఆటోమొబైల్ రంగంలో మేము కొనసాగుతున్నాం. దాదాపు మేము 300 పైచలకు మందికి మేము ఉపాధినిస్తూ మేము బతికించు అన్న కాన్సెప్ట్లో మేము గత 25 సంవత్సరాలుగా మా యొక్క జీవనయానం కొనసాగుతూ ఉంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. 2000 సంవత్సరంలో మేము స్థాపించినటువంటి ఈ యొక్క ఆటోమొబైల్ దేవుడి దయ వల్ల, కస్టమర్ల యొక్క ఆశీస్సుల వల్ల ఈరోజు దినదినాభివృద్ధి చెంది ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలలో మేము భాగస్వామ్యమై వారి యొక్క సహకారంతో మేము కస్టమర్లకు సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాం. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. పారా స్పోర్ట్స్ లో కర్నూలు జిల్లా విజేతలకు మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు. దివ్యాంగులు అన్ని రంగాలు రాణించారని టీజీ భరత్ ఈ సందర్భంగా సూచించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా క్రీడాకారులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంటే ప్రతిపక్ష నాయకులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఉద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని విమర్శించారు. కొంచెం వెనుకలుకోండి అన్న, కొద్దిగా మీరు కొద్దిగా వెడల్పుండాలి సార్. అడిగి చూడండి కొంచెం. ఓకే సార్. కాదు సార్ సార్ ఓకే సార్ సార్ స్టిక్ కావాలని కొంచెం కూడా తిడలేదు కదా. ఓకే సార్ అడిగి. ఓకే సార్
బాబు కొంచెం సరే అడిగి ఓకే సరే అడిగి ఓకే సార్ సరే ఓకే సార్ ఓకే నెక్స్ట్ ఓకే సార్ రెండు 2025 పారా అథ్లెటిక్స్ నేషనల్ స్పోర్ట్స్లో కర్నూలు జిల్లా నుండి పార్టిసిపేట్ చేసినటువంటి విభిన్న ప్రతిభావంతులకు, అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పారా అథ్లెటిక్స్ స్పోర్ట్స్లో కర్నూలు జిల్లా నుండి పార్టిసిపేట్ చేసినటువంటి వారికి సర్టిఫికేట్లు వచ్చాయి. ఆ సర్టిఫికేట్లు ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు, కర్నూలు జిల్లా యువ నాయకులు మన భరతయ్య గారి చేతుల మీదుగా ఈరోజు పంపించేయడం జరిగింది. నిజంగా విభిన్న ప్రతిభావంతులకు ఇది వారి జీవితాల్లో వెలుగు నింపేటువంటిది, వారి జీవితాల్లో ఒక చిగురాకు లాంటిది మొలిక ఎత్తి దాన్ని ఒక మాన్గా తయారు చేసేటువంటిది ఈ సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమం. ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులు గతంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మాత్రమే ఆటలు ఆడుకునేటువంటి పరిస్థితి ఉండేది. దానికి ఎలాంటి సర్టిఫికేట్ వచ్చేటివి కాదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విభిన్న ప్రతిభావంతులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం వారిని ప్రోత్సహిస్తూ వారి కోసం ప్రత్యేకంగా కూడా ఈ యొక్క పారా అథ్లెటిక్స్, అలాగే ఖేలో ఇండియా, అలాగే స్విమ్మింగ్, అలాగే బ్యాడ్మింటన్, అలాగే ఫినిషింగ్, ఇలా వివిధ రకాల గేమ్స్ పెట్టి అన్ని రకాల వైకల్యం కలిగినటువంటి విభిన్న ప్రతిభావంతులకు ఈ రంగాల్లో ప్రోత్సహిస్తూ వాళ్ళను ఆయా రంగాల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్లకు, అలాగే సిల్వర్ మెడల్ సాధించిన వాళ్లకు, అలాగే బ్రౌన్స్ మెడల్ సాధించినటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా భారీ ఎత్తున పారితోషికం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాదాపుగా 7 కోట్ల రూపాయల దాకా పారితోషికం ఇస్తూ ఉంది. అట్లాగే సిల్వర్ మెడల్ రాష్ట్ర స్థాయిలో సాధించినటువంటి వాళ్ళకి కానీ, అదే బ్రౌన్స్ మెడల్ సాధించినటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ తీసుకొస్తూ జీవో నెంబర్ 4 కూడా గత సంవత్సరంలో ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవతో జీవోని ఇచ్చి కూడా ఉద్యోగాల్లో ప్రోత్సహిస్తా ఉన్నారు. అందులో భాగంగానే మన డిఎస్సిలో కూడా అనేక మంది విభిన్న ప్రతిభావంతులకు ఈ క్రీడా కోటాల్లో ఉద్యోగాలు రావడం నిజంగా ఆనందించదగ్గ విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనాను లెక్క చేయక పనిచేస్తే కక్ష సాధింప, 2 నెలలైనా తమ సమస్యను పరిష్కరించడం లేదంటూ జీజీహెచ్ పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు, బనగాలపల్లిలో వీపులపై చెరుచుకుంటూ వేడుక. చిన్నారుల మధ్య ఘనంగా డాక్టర్ శంకర్ శర్మ జన్మదిన వేడుకలు. మంత్రి టీజీ భారత్ చేతుల మీదుగా అశోక్ లేలాండ్ షోరూం ఘనంగా ప్రారంభం. పారా స్పోర్ట్స్ లో కర్నూలు జిల్లా విజేతలకు మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్లు.